అనకాపల్లి జిల్లా సబ్బవరం విద్యార్థులందరికీ ఆదర్శంగా నిలిచిన ప్రతిభా విద్యాలయం విద్యార్థిని హర్షిత. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో గల ప్రతిభా విద్యాలయానికి చెందిన దొడ్డి హర్షిత ఈ నెల 16న ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ కు హాజరై ప్రపంచ దేశాల ప్రతినిధుల మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త ప్రాజెక్టును ప్రదర్శించి శభాష్ అనిపించుకుందని ప్రతిభా విద్యాలయం కరెస్పాండెంట్ ఆదిరెడ్డి రమణ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన అటర్ టింకరింగ్ ల్యాబ్ లో శిక్షణ పొంది స్త్రీలు ధరించే వస్త్రధారణలో ఆన్లైన్ మార్కెట్ లో పడుతున్న అవస్థలను ఎలా అధిగమించాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ ఉపయోగిస్తూ తన ప్రాజెక్ట్ కాంపిటీషన్ లో సఫలమైందన్నారు. దీంతో అక్కడకు హాజరైన ప్రముఖులు విద్యార్థిని ప్రతిభ సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ల్యాబ్ మెంటర్ రాజశేఖర్ విద్యార్థికి ఇంత మంచి తర్ఫీదిచ్చినందుకు ప్రతిభా విద్యాలయ యాజమాన్యం అభినందించారు. కవర్ చేస్తున్నందుకు మన ప్రతిభా విద్యాలయంలో ఉన్న అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నుంచి ఏఐ టింకర్ప్రెన్యూర్ ఇండియా ఏఐ టింకర్ప్రెన్యూర్ కి టాప్ 100లో సెలెక్ట్ అయ్యి దాని ద్వారా టాప్ 50ని చూస్ చేసుకుని ఈ ఏఐ సమ్మిట్ కి అటల్ ఇన్నోవేషన్ మిషన్ నీతి ఆయోగ్ వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. మేము ఈ 18వ తారీఖున వెళ్ళాము. మొత్తం 3 రోజులు అక్కడ ఉన్నాము. మన హర్షిత తన ప్రాజెక్ట్ ని అక్కడ డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. అక్కడ తనకి చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎంతో మంది వాళ్ళ ఉద్దేశాలు చెప్పారు. అందులో ఉన్న పాజిటివ్ థింగ్స్ ఏంటి, అందులో ఉన్న నెగిటివ్ థింగ్స్ ఏంటి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అక్కడ ఆల్రెడీ స్టార్ట్అప్ ఫౌండర్స్ ఇంకా చాలా మంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి, ముఖ్యంగా చెప్పాలంటే ఇంటెల్ ఎవరైతే దీనికి ఈ ప్రోగ్రామ్ కి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫుకి స్పాన్సర్ చేస్తుందో ఇంటెల్ వాళ్ళు కూడా వాళ్ళ పోడియం దగ్గరికి తీసుకువెళ్ళి ఈ పాపని వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాళ్ళ సీనియర్ మేనేజ్మెంట్ వాళ్ళు పాప దగ్గర తన కాన్సెప్ట్ వినడం జరిగింది. అదేవిధంగా తను క్రియేట్ చేసిన లేటెస్ట్ ఫీచర్ అందులో ఒకటి వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ ఫీచర్ అని ఆ ఫీచర్ ఏంటో మన పాపే చెప్తుంది. అది డెమాన్స్ట్రేటింగ్ జరిగిన తర్వాత 20వ తేదీ మనం రిటర్న్ వచ్చాము. సో మొత్తంగా ఈ పర్టికులర్ విజిట్ హర్షిత ఏదైతే అలా వెళ్ళడం అది మిగతా పిల్లలందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండాలని మా ఉద్దేశం. అందుకనే ఈ మిగతా పిల్లలందరికీ వాళ్ళు ఏమేం చేయాలి అనే దాంట్లో ఇంకా కొంచెం తర్ఫీదునిచ్చి ఇంకా మంచి ప్రాజెక్ట్స్ వాళ్ళు చేసేటట్టు ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఈ పిల్లలందరినీ హ్యాండిల్ చేస్తుందని చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా మన ప్రతిభా విద్యాలయం వారు పిల్లలందరికీ ఇలాంటి స్కిల్ ఓరియంటెడ్ యాక్సెస్ ఇచ్చి మార్కులు ఒకటే సరిపోదు, స్కిల్స్ కూడా ఉంటే ఈ రోజుల్లో వాళ్ళు జాబ్స్ క్రియేట్ చేయగలుగుతారు. ఇంకా మంచి జాబ్స్ వాళ్ళు అక్వైర్ చేసే స్టేజ్కి వచ్చేటట్టు వీళ్ళకి హెల్ప్ చేస్తున్న మేనేజ్మెంట్ కి నా ధన్యవాదాలు. రీసెంట్గా ఏఐ సమ్మిట్ ఢిల్లీలో జరిగినటువంటి సమ్మిట్కి ప్రతిభా విద్యాలయం నుంచి దొడ్డి హర్షిత మా స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేసినందుకు గాను చాలా గర్వంగా ఫీల్ అయ్యి మా తాలూకా కృతజ్ఞతాభావం స్కూల్ నుంచి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వటం మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మరి ఇండియా లెవెల్లో జరిగేటటువంటి ఏఐ సమ్మిట్కి ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా మాకుంది. దానికి వివరాలు, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్లో మా అంటే ఈ ఏటీఎల్కి సంబంధించినటువంటి టోటల్ గైడెన్స్ ఇచ్చేటటువంటి రాజశేఖర్ సార్ పూర్తిగా వివరాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ.